హాయ్ అండి. వెల్కమ్ టు ఆర్గా కిచెన్. ఈరోజు ఇంటి వద్దనే మనం ఈజీగా సమ్మర్‌లో గార్డెన్ పనులు ఎలా చేసుకోవాలి, కంపోస్టింగ్‌ని వాసన రాకుండా చిన్న చిన్న బాటిల్స్‌ని యూజ్ చేసుకొని రీయూసేజ్ ఆఫ్ వేస్ట్ అంటే మన దగ్గర ఖాళీగా పడి ఉన్న బాటిల్స్‌తోనే మొక్కలకి కావాల్సిన న్యూట్రియంట్స్‌ని ఇంటి వద్దన ఉన్న వస్తువులతోనే ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. సమ్మర్ సీజన్ ఎండింగ్‌కొచ్చేసింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు రెయినీ సీజన్ వచ్చేటప్పుడు మనం మొక్కల్ని ముందుగానే సమ్మర్‌లో ఎలా అరేంజ్ చేసుకుంటే అవి బాగా ఉంటాయో, అలా కూడా మా మిద్దె తోటలో నేను మొక్కల్ని ఎలా అరేంజ్ చేసుకున్నానో కూడా చూపిస్తాను. నేనైతే లేయర్డ్ మెథడ్‌లో మొక్కలు నాటుకుంటాను ఫ్రెండ్స్. సీడ్స్‌ని తెచ్చి చిన్న జర్మినేషన్ కప్‌లో పాట్ మిక్సింగ్ వేసుకొని అందులో నారుని తయారు చేసుకుంటాను. అదే టైంలో ఒక బిగ్ సైజ్ కుండీని తీసుకొని, లేదంటే పెద్ద సైజు టబ్స్, గ్రో బ్యాగ్స్ అయినా పర్వాలేదు ఫ్రెండ్స్. వాటిని తీసుకొని వాటికి డ్రైన్ హోల్స్ పెట్టుకొని దానిపైన ఈ ఎండిపోయిన కొమ్మలు, ఆకులు, పువ్వులు ఇవన్నీ వేసేసి దానిపైన కొంచెం నీమ్ పౌడర్ గానీ లేదా వేపాకును కూడా వేసేసి కొంచెం ఎర్రమట్టిని వేసి దానిపైన మళ్ళీ కిచెన్ వేస్ట్ వేసి దానిపైన మట్టిని వేసి ఒక 1 వీక్ పాటు అలాగే ఉంచేస్తూ ఉంటే పాట్ మిక్సింగ్ తయారవుతుంది. నేనైతే వంకాయ విత్తనాలు నాటుకున్నాను ఫ్రెండ్స్. కొంచెం టమాటోస్‌ని కూడా నాటుకున్నాను. ఈ రెండిటి నారుని ఈ పెద్ద కుండీల్లో ఇలా నాటుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, సర్ప్రైజింగ్‌లీ మొన్న వర్షం పడినప్పుడు ఈ తోటకూర, పాలకూర విత్తనాలు ఈ కుండీల నుంచి ఈ విత్తనాలు గాలి వీచినప్పుడు ఎగిరిపోయి, పడిపోయి మట్టిలో కలిసిపోయాయి. మొన్న వర్షం పడినప్పుడు నేను నాటకుండానే ఇవన్నీ జెర్మినేషన్ అయ్యాయి. బాగా వచ్చాయి కదండీ ఫ్రెండ్స్. నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. నేనైతే పెద్ద కుండీలో ఒక చిన్న కుండీని అరేంజ్ చేసుకొని రెండిట్లోని మొక్కలు నాటుకుంటాను ఫ్రెండ్స్. వీటిని పార్ట్ ఇన్ పార్ట్ అంటారు. ఒకే పెద్ద కుండీలో ఒక చిన్న కుండీని అరేంజ్ చేసుకొని అందులో కొన్ని మొక్కల్ని అరేంజ్ చేసుకోవటం వల్ల వాటికి వేసిన వాటర్ నుండి వచ్చిన న్యూట్రియంట్స్ కూడా పెద్ద కుండీకి అంది. నీళ్లు ఎక్కువగా వేస్ట్ అవ్వకుండా, టెర్రస్ పాడవకుండా కూడా ఉంటుంది. తక్కువ ప్లేస్లో ఎక్కువ మొక్కలను కూడా మనం గ్రో చేసుకోవచ్చు. ఇంట్లో ఖాళీగా ఉండే ప్లాస్టిక్ బాటిల్స్ని తీసుకొని వాటి మూతను తీసేసి దాన్ని రివర్స్లో పెట్టి కట్ చేసి పైన కొంచెం గ్యాప్ ఉండేటట్టుగా ఉంచి అందులోంచి కిచెన్ వేస్ట్ని కానీ వాడిపోయిన పువ్వులను కానీ ఆకులను కానీ వేసి దానిపైన పాట్ మిక్స్ వేసి ఉంచాలి. ఇలా ఉంచటం వల్ల మొక్క పక్కన ఈ బాటిల్ని మొక్క మొదలు పక్కనే దీన్ని అరేంజ్ చేసుకోవటం వల్ల ఇందులో వచ్చిన న్యూట్రియంట్స్ డైలీ కంపోస్టింగ్ లాగా మొక్కకి చుక్క చుక్క అందుతూ మొక్కకు కావలసిన న్యూట్రియంట్స్ డైలీ అందుతూ మొక్కలు బాగా గ్రో అవుతాయి. ఒక 1 వీక్ తర్వాత మళ్ళీ కిచెన్ వేస్ట్‌ని వేసుకొని మళ్ళీ పాట్ మిక్స్‌ని వేసుకుంటూ ఉండొచ్చు. లేదంటే ఇదంతా కంప్లీట్ అయ్యాక కూడా ఏసుకోవచ్చు. మనకు టైం ఉన్నప్పుడు ఇలా చేసుకోవచ్చు. వీక్లీ గానీ, 15 డేస్‌కి గానీ, మంత్లీ కానీ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇదంతా కంపోస్టింగ్ అయిపోయి కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది. బాటిల్ ఖాళీ అవుతుంటే మనం యాడ్ చేసుకోవచ్చు. ఇలా వన్ టైం కొంచెం అరేంజ్ చేసుకోవటం వల్ల వాసన లేకుండానే మొక్కకు కావలసిన ఏ కుండీలో ఏ మొక్కకి ఎంత కావాలో ఆ సైజు బాటిల్ని అరేంజ్ చేసుకొని ఇలా ఇస్తూ ఉండడం వల్ల మనకి గార్డెనింగ్ పని కూడా ఈజీ అవుతుంది. కావాల్సిన పోషకాలు కూడా మొక్కలకి డైలీ అందుతూ ఉంటాయి. వాసన కూడా అస్సలు రాదు ఫ్రెండ్స్. స్మెల్ అంటే అస్సలు ఉండదు. ఇలా ఈజీగా మనం గార్డెనింగ్ ఈజీగానే చేసుకోవచ్చు. ఇలా బాటిల్‌లో కిచెన్ వేస్ట్ గానీ, లీఫ్ వేస్ట్ గానీ, లేదంటే పూల నుండి వచ్చిన వేస్ట్ గానీ, ఆకులు గానీ వేశాక పాట్ మిక్సింగ్ కానీ, కోకోపీట్ కానీ వేయాలి. కొంతమంది హార్డ్‌గా ఉండే మట్టి ముద్దలను వేసేస్తారు. అలా వేస్తే మాత్రం కంపోస్టింగ్ జరగదు ఫ్రెండ్స్. లైట్ వెయిట్ ఉండాలి. పైన లైట్ వెయిట్ ఉంటేనే కిందకి స్లోగా అది కంపోస్టింగ్ ప్రాసెస్ జరిగి మొక్కలకు కావాల్సిన న్యూట్రియంట్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. ఈ కుండీల్లో నాటుకున్న మొక్క టైపును బట్టి కూడా మనం ఎలాంటివి కంపోస్టింగ్‌లో యాడ్ చేయాలో కూడా సెలెక్టివ్‌గా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మల్లె మొక్క ఉంది కదండీ ఫ్రెండ్స్. ఈ మల్లె మొక్కకి మాత్రం మనం అరటిపండు తొక్కలు, ఆనియన్ తొక్కలు ఎక్కువగా ఇస్తూ దానిపైన పాట్ మిక్సింగ్ వేసుకుంటే మాత్రం మల్లె మొక్కకు కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ బాగా అందుతాయి. ఇలా కాకుండా కొంతమంది కంపోస్టింగ్ కుండలను తెచ్చుకొని కూడా అందులో కంపోస్టింగ్ చేసుకుంటూ ఉంటారు.
ఇలా చేసినప్పుడు చాలామందికి సక్సెస్ కాదు. కొంతమంది మాత్రం ఈ కుండల్లో వేసి బాగానే తయారు చేసుకోగలుగుతారు. కానీ ఇలా కుండలు తీసుకువచ్చి పార్ట్ ఇన్ పార్ట్ మెథడ్‌లో ఒక చిన్న కుండీని కిందన మట్టి వేసి ఉంచుకొని దానిపైన కుండని అరేంజ్ చేసుకొని కిచెన్ వేస్ట్ అండ్ లీఫ్ వేస్ట్ ఇలాంటివన్నీ వేస్ట్ అంతా అందులో వేసేసి దానిపైన ఎర్రమట్టిని వేసేసి దానిపైన కూడా మొక్కలు నాటుకోవచ్చు. మనకి స్లోగా ఈ న్యూట్రియంట్స్ అన్నీ రిలీజ్ అవుతూ మొక్కకు కావాల్సిన పోషకాలు అందుతూ ఉంటాయి. వీటితో పాటు మొక్కలు నాటుకున్న తర్వాత మొక్కలు బాగా ఎదిగిన తర్వాత 1 మంత్, 1½ మంత్‌కి మనం ఎక్స్ట్రా కొంచెం కిచెన్ కంపోస్టింగ్ వేస్తూ ఉంటే మొక్కలు ఫ్రూటింగ్, ఫ్లవరింగ్ చాలా బాగా వస్తాయి. అందుకోసం ఒక టబ్ తీసుకుని అందులో కిచెన్ వేస్ట్ అంతా వేసేసి దానిపైన కొంచెం పాట్ మిక్సింగ్ వేసి దానిపైన ఎర్రమట్టిని వేసి ఇలా ఒక వేరే టబ్‌లో ఉంచుకున్నాను ఫ్రెండ్స్. దీనిపైన కూడా కొంచెం వేపాకులు తెచ్చి వాటిని వేసేసి ఉంచేసాను. ఇలా సమ్మర్ సీజన్‌లోనే మనం ఎక్కువగా కంపోస్టింగ్‌ని అరేంజ్ చేసి పెట్టేసుకోవాలి. ఎందుకంటే వేడి ఎక్కువగా ఉంటే కంపోస్టింగ్ చాలా ఫాస్ట్‌గా అవుతుంది. ఇది ఇలా అరేంజ్ చేసుకున్న ఈ టబ్బు ఒక 15-1 మంత్ లోపు బాగా కంపోస్టింగ్ జరుగుతుంది. దీన్ని కొంచెం కొంచెం తీసి మొక్క చుట్టూ ఉన్న మట్టిని తవ్వి అప్పుడప్పుడు ఇస్తూ ఉంటే మొక్కకు కావాల్సిన న్యూట్రియంట్స్ బాగా అంది మొక్కలు బాగా గ్రో అవుతాయి. రీయూసేజ్ ఆఫ్ వేస్ట్ మిద్దె తోటల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఒక టబ్‌ని తీసుకొని అందులో బట్టలకి యూజ్ చేసిన బాక్స్ కొంచెం బ్రేక్ అయితే దాన్ని అరేంజ్ చేసుకొని అందులోని 2 లేయర్‌గా గార్బేజ్ బ్యాగ్స్ వేసుకొని అందులో కంపోస్టింగ్ చేసుకొని అందులో మొక్కలు నాటుకున్నాను. 10 డేస్ తర్వాత వీటికి హోల్స్ దగ్గర కూడా చిన్న చిన్న ఆకుకూరలు కానీ, ఫ్లవరింగ్ ప్లాంట్స్ కానీ వేసుకుందామని ట్రై చేస్తున్నాం. కంపోస్టింగ్ ఈ రకంగా కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా చేసుకున్న మొక్కలలోంచి కొంచెం వాటర్ వస్తుంది ఫ్రెండ్స్. ఈ వాటర్‌ని మనం డైల్యూట్ చేసుకొని రిమైనింగ్ మొక్కలన్నిటికీ లిక్విడ్ ఫెర్టిలైజర్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇందులో చాలా ఎక్కువగా న్యూట్రియంట్స్ ఉంటాయి. ఈ మోడల్‌లో కంపోస్టింగ్‌తో పాటు లిక్విడ్ ఫెర్టిలైజర్ వస్తుంది. దానితో పాటు కూడా టవర్ మోడల్‌లో మనం మొక్కలు పెంచుకునేటప్పుడు డైరెక్ట్‌గా మార్కెట్ నుండి కొని తెచ్చి వాటి మీద ప్రయోగాలు చేయకుండా మన ఇంట్లో ఉండే వాటినే ఫస్ట్ యూజ్ చేసి ఒక టవర్‌ని ప్రిపేర్ చేశాక మార్కెట్ నుండి టవర్ కొనుక్కొని కూడా ఈజీగా మనం మెయింటైన్ చేయవచ్చు. సమ్మర్‌లోనే కొంచెం ఫ్రీ టైమ్ ఉన్నప్పుడు ఇలా గార్డెన్‌కి కావాల్సిన వస్తువుల్ని అరేంజ్ చేసుకోవటం వల్ల గార్డెనింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. కంపోస్టింగ్ కూడా వాసన లేకుండా చాలా బాగా జరుగుతుంది. రీయూసేజ్ ఆఫ్ వేస్ట్ జరుగుతుంది. మన కిచెన్ నుండి వచ్చిన వస్తువులతోనే మనం ఈజీగా మన ఇంటి వద్దనే తయారు చేసుకోవచ్చు. అప్పుడప్పుడు కొంచెం ఎక్స్ట్రా బయట నుండి కొని తెచ్చి వేసుకుంటూ ఉంటే మొక్కలు బాగా గ్రో అవుతూ ఉంటాయి. నేనైతే నాకున్న కొంత ప్లేస్‌లో ఎక్కువ మొక్కలను పెంచుకోవాలనుకున్నప్పుడు ఇలా పార్ట్ ఇన్ పార్ట్ మెథడ్‌లో పెంచుకోవాలనుకుంటాను ఫ్రెండ్స్. ఈ రకంగా కంపోస్టింగ్ కూడా వాసన లేకుండా ఈజీగా చేసుకుంటున్నాను. ఈ కంపోస్టింగ్‌లో ఈ బాటిల్స్‌లో కొంచెం నీమ్ పౌడర్ వేసుకోవచ్చు, లేదంటే వేపాకులు వేసుకోవచ్చు, లేదంటే ఆవు పేడని డంగ్‌ను కూడా కొంచెం వేసుకోవచ్చు. అలా వేసుకొని కూడా మొక్కలకి అందిస్తూ ఉండవచ్చు. ఎప్పటికప్పుడు లిక్విడ్ ఫెర్టిలైజర్స్ తయారు చేసుకొని ఇవ్వలేని వారికి ఇది బెస్ట్ సొల్యూషన్. పెద్ద కుండీల్లో వేరే కుండీల్ని అరేంజ్ చేసుకోవటం వల్ల ఆ కుండీ కింద ఎప్పుడు చెమ్మదనం ఉండి చల్లగా ఉండి వానపాములు బాగా వృద్ధి చెందుతున్నాయి. అప్పుడప్పుడు మొక్కని ఆ మట్టిని తవ్వేటప్పుడు ఈ కుండీని తీసేసి ఆ వానపాములన్నీ పెద్ద కుండీలోకి మట్టిలోకి వెళ్ళేటట్టు చూసుకోవటం వల్ల మొక్క చుట్టూ ఉన్న మట్టి బాగా గుల్లబారి మొక్కకు కావాల్సిన ఏరేషన్ బాగా అంది మొక్కలు బాగా గ్రో అవుతున్నాయి. మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్న ఈ మెథడ్స్‌ని ఈజీగా ఫ్రీ టైం ఉన్నప్పుడు ఒకసారి గార్డెన్‌ని మనం అరేంజ్ చేసుకుంటే గార్డెన్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. కుండల కింద పార్ట్స్‌ని అరేంజ్ చేసుకోవటం వల్ల ఆ మట్టిలోకి కంపోస్టింగ్ పౌడర్ వచ్చి చేరుతుంది. ఆ పౌడర్‌ని మనం నెల రోజులకు ఒకసారి తీసుకొని వేరే కుండీలోకి వేసుకొని వేరే మొక్కలకు అందించవచ్చు. మళ్ళీ మట్టిని వేసి ఇలా ఉంచేస్తే మొక్కకు కావాల్సిన న్యూట్రియంట్స్‌ని అందించడమే కాకుండా కింద కంపోస్టింగ్ పౌడర్ కూడా కలెక్ట్ అవుతూ ఉంటుంది. ఇందులో కూడా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. నేను మా మేడ పైన ఒక రోజంతా స్పెండ్ చేసి
ఈ మొక్కల్ని ఈ రకంగా అరేంజ్ చేసుకున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ ద వీడియో, ప్లీజ్ షేర్ యాజ్ మెనీ గ్రూప్స్ యాజ్ పాసిబుల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. ఇక్కడ ఒక చిన్న మోటివేషనల్ వీడియోని యాడ్ చేశాను, చూడండి ప్లీజ్.